ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామంలో విషాదం. ఎర్రం రమాదేవి అనే మహిళ 7 ఏళ్ల క్రితం మేనమామ కుమారుడు రాంబాబుతో వివాహం జరిగింది. గత 3 ఏళ్లుగా వివాదాలు చేరలేకపోవడంతో విడివిడిగా జీవిస్తున్నారని రమాదేవి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రమాదేవి మృతికి భర్త కుటుంబ సభ్యులు కారణమని మృతురాలి తరపున బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మూడో సంవత్సరం ఇది గొడవై వాడి అఫేర్ ఉందని వాడికి ఇష్టం వచ్చినట్టు చేసి పంపించిండు. గొడవై గుండు చేపించి ఇంకా వాడికి ఇష్టం వచ్చిన అన్ని సెక్షన్లు అన్ని ప్రకారంగా కేసు పెట్టించారు. ఇప్పుడు కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. అయితే మా చెల్లిని ఇక గొడవలు అయితే నేను మా అమ్మ వాళ్ళు తెచ్చుకుని ఇంటి దగ్గర ఉంచుకుంటున్నారు. మా ఇంటి దగ్గరే ఇక ఇంట్లో పిల్లల కాడ గొడవ అయినప్పుడల్లా నిన్ను చంపేస్తా అంటున్నారు. ఇప్పుడు ఆమె చంపేస్తా అన్న రికార్డు కూడా ఉంది సార్, మా దగ్గర ఉంది. వాళ్ళ అత్తయ్య గొడవ పెట్టుకోవడం పిల్లల కోసం వచ్చి నిన్ను ఎప్పుడేం చంపేస్తామంటున్నారు సార్. మీకు తెలుసు కండి, ఆఖరికి చంపారు సార్. ఇక చంపేశారు. ఆ గొడవలు పెట్టుకొని మా ఇంట్లో మా పిల్లలు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. అయినా అది బతకొద్దు. అది బతికితే నా పిల్లలు నా దగ్గరికి రారు. అది ఉన్నంతకాలం పిల్లలు తల్లి కాడే ఉండాలని చట్టం చెప్పింది. రారు. దీన్ని లేపెత్తే నా పిల్లగాళ్ళు నేను గుంజుకోవచ్చు. ఇంక అడ్డు ఎవరు లేరు. ఇంక ఇది వాళ్ళ కోరిక. ఇప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళి రేపు మే నెల వచ్చి 3వ సంవత్సరం మా ఇంటి కాడ ఉండబట్టి. అప్పటి నుంచి కూడా ఎప్పుడు తడకోసారి గొడవలు చెప్తూనే ఉంటారు, తడకోసారి చేస్తూనే ఉంటారు. ఇదే చేసినట్టే చేశారు. పిల్లకి బోడిగుండు కూడా చేయించారు. మొత్తం వాళ్ళేనా, అయ్యా మీరు న్యాయం చేయండి, అయ్యా మీరు దండం పెడతాం తినమన్నా అన్నం తినలేదు. తినకుండా ఇంకా తిరుగుతుంటే ఇంకా అప్పుడప్పుడు పెడుతుందిలే గ్యాస్ అని మేము తొందరగా పండుకో 10 దాటింది. మేము అందరం పడుకునే మా 4 ఇల్లు. ఇక ఆ తర్వాత 10-11:30 అవుతుంది. 11:30 అవుతుంటే ఇంకా సరిగా ఆమె పండుకుంటుందిలే అని మేము వచ్చి ఇంట్లో పండుకోగానే మా కరమ్మకి నాకు నిద్రబెట్టి పండుకొని నిద్రపోయాను. ఆ తర్వాత పిల్ల నేను 4 లేచి పక్కనే 3 వరుసన మంచాలు వేసుకొని 4 చూస్తే పిల్ల లేకపోతే మా పక్కన మా అత్తయ్య ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో గదిలో పండుకునేవాళ్ళని గ్యాస్ పెట్టింది, ఆడ పండుకునేవాళ్ళని మేము అనుకొని ఉన్నాం. ఆ తర్వాత నేను లేచి పని చేసుకుంటున్నాను. పొద్దున ఉదయం ఇంక తెలవటం మాకు ఉదయమే. ఏం లేచి మా పొలం విట్టుందండి. మా పొలం విట్టుంటే ఆ పొలం కడి పోదాన్ని పోయేసరికి ఎవరో ఇట్లా బయటకు వచ్చిన పిల్లగాళ్ళు మీ రమాదేవి నాడు చంపేశారని చెప్పిండు. ఆయన వచ్చి నాకు చెప్పిండు. ఇంక అంతేనండి మాకు తెలిసింది. ఈ గొడవ అయింది. దాని మొగుడు దాని వాళ్ళు అందరూ 10 సంవత్సరాలకైనా దాన్ని చంపేది అన్నారు అన్నట్టు నా పిల్లలు పట్టణం పెట్టుకున్నారు.